నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి టెన్షన్ పట్టుకుందట. ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటు మిస్ అవ్వనుందా అనే ఆందోళనలో ఉన్నారంట. అయితే ఎందుకంత టెన్షన్ అంటే ఈసారి హైదరాబాద్ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కేవలం 46.6% పోలింగ్ నమోదైంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఎంఐఎంకు స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లైన చార్మినార్, యాకుత్పురా, చంద్రయానుగుట్టలో 42 నుంచి 48% ఓట్లే పడ్డాయి. అలాగే మలక్పేట్లోనూ ఈసారి ఓటింగ్ శాతం భారీగా తగ్గిపోయింది. ఇక్కడ గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తిని చూపలేదు. అయితే యాకుత్పురా, చార్మినార్, చంద్రయానుగుట్ట మాదిరే పతంగికి గట్టి హోల్డ్లో ఉన్న మలక్పేటలోనూ ఓటింగ్ శాతం తగ్గడంపైనే ఆ పార్టీ చీఫ్ అసద్ టెన్షన్ పడుతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని గోషామహల్, కార్వాన్లో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ యాకుత్పురా, చంద్రయానగుట్ట, మలక్పేట్, చార్మినార్ కన్నా ఎక్కువ పోలింగ్ నమోదైంది. దీంతో పాటు ఎంఐఎంకు పట్టున్నాయనుకుంటున్న సెగ్మెంట్లలోనూ ఈసారి బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంతో హోరెత్తించారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలను ప్రస్తావిస్తూ క్యాంపెయిన్లో దూసుకుపోయారు. ఈమె దెబ్బకు అసదుద్దీన్ కూడా హిందూ దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలత సక్సెస్ అయినట్లు అసద్ భావిస్తున్నారు. దీనికి తోడు గోషామహల్, కార్వాన్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరగడం కూడా ఓవరాల్ గా ఎక్కడ బీజేపీకి లాభిస్తుందోనని బెంగ అసదుద్దీన్ కు వెంటాడుతోంది. అయితే గోషామహల్, కార్వాన్లలో 55% వరకు పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజారిటీ ఓట్లు బీజేపీకే పడతాయి అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇక్కడ మెజారిటీ ఓటర్లు ఎంఐఎం పేరు చెబితేనే మండిపడుతూ ఉంటారు. ఈసారి ఈ నియోజకవర్గాల్లోని టెంపుల్స్ ను అసద్దు దర్శనం చేసుకుని వారి ఓట్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు. అయితే మాధవీలత అసదు ప్రయత్నాలను వమ్ము చేయడమే కాకుండా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలోనూ ఆమె తన ప్రచారంతో హోరెత్తించారు. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ దంగల్ ఆసక్తికరంగా మారడం, బీజేపీ ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు జరగడంతో ఏదైనా మిరకిల్ జరిగి తనకేమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళనలో అసదుద్దీన్ ఉన్నారట. ఏమవుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.